మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్, కాజెస్ క్యాన్సర్. అరే ఇంక మన బీటెక్ లైఫ్ అయిపోయిందిరా. ఎంజాయ్ చేసాం. బిజినెస్ కానీ జాబ్ కానీ ఏదైనా మంచిగా చూసుకోవాలి. కానీ ఇంకా మనకి లైఫ్లో సెటిల్ అవ్వాల్సిన టైం మాత్రం వచ్చేసింది. అరే బాబాయ్, సాఫ్ట్వేర్ జాబ్స్ పడ్డాయి. మన బ్యాచ్లో సూట్ వాళ్ళు ఎవరు దీనికి? అలీగడ్రా. అవునరా, చేద్దాం. బా ఏదో ఒకటి ఫోన్ చేశాడురా. హలో మామ. అరే నువ్వు ఇప్పుడు నుండి వెయిట్ చేస్తున్నావు, ఆఫర్ ఇప్పుడు వచ్చిందిరా. దేని గురించిరా? అదేరా, అదే. దేని గురించిరా? టెన్షన్ పెట్ట మాకు చెప్పు. ఇప్పుడే పాంప్లెట్స్ చూసారా, ఇంటర్వ్యూ యాడ్స్ పడ్డాయి. నీ లైఫ్ సెటిల్ అయిపోద్ది. అది నా రేంజ్కి, నా స్టేటస్కి, నా ప్రొఫెషన్కి సెట్ ఇద్దా? అరే నువ్వు తప్ప ఇంకెవరు సూట్ కారా మన బ్యాచ్లో. సరే సరే, ఆలిమోన్ తీసుకుని అర్జెంట్గా ప్రిపేర్ అయిపోతా. సరే ఉంటా, బాయ్ రా. ప్రిపరేషన్ అంటరా? ఓకే బాయ్. ప్రిపరేషన్ అంటరా? ఆలిన్ ఉన్నంట. ఏంటి సార్ ల్యాప్టాప్ తీసుకొచ్చారు? ముందు జాగ్రత్త సార్, మీ సిస్టమ్ పనిచేసిద్దో లేదో అని. చేసిన చాలే కానీ ల్యాప్టాప్ పక్కన పెట్టి సంతకం చేయండి.
ఇంకీ పింకీ పాంకీ, ఇంకీ పింకీ పాంకీ. టైం ఎంత అయింది? 12 అవ్వడానికి ఇంకా 6 గంటలు ఉందండి. బాయ్ సార్. మే కమిన్ సార్. మా ఫ్రెండ్ అలీ అండి, ఫస్ట్ రౌండ్ ఆన్లైన్ పాస్ అయ్యాడు, సెకండ్ రౌండ్ జీడీ. వాడికైతే జీడీ స్కిల్స్ అలాంటి ఏం రావండి, మరి ఏం చేయమంటారండి? నా చేతుల్లో ఏం లేదండి, మొత్తం మీ వాడు టాలెంట్ మీద బేస్ అయి ఉంటుంది. నేను చేసేది మాత్రం ఏం లేదు. హలో, ఇప్పుడు ఎంత నడుస్తుంది అక్కడ? 3 అయితే మరి నేనేమన్నా చేయగలనండి? 3 కాదులేండి, 2 చేసి ఫైనల్ చేసేయండి. ఓకే సార్, మరి మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి బయట మా వాళ్ళు ఉన్నారు, వాటితో సెటిల్ చేసేయండి. ఓకే సార్. అరే మామ, నేను చెప్పిందంతా గుర్తుందిగా, మిగతా నేను చూసుకుంటాను. ఆల్ ద బెస్ట్ రా. సరే నేను చూసుకుంటాలేరా. హలో, చెప్పమావా. నా లక్ చాలా బాగుంది, ఇప్పుడే 2 రౌండ్లు పాస్ అయ్యాను. నేను హెచ్ఆర్ ఇంటర్వ్యూకి వచ్చున్నాను. సరే, నువ్వు సిఎస్కి మీద 10,000 పెట్టే చెప్పు. సరే సార్, అలీ అంటే ఎవరు ఇక్కడ? యా, ఇట్స్ మీ. Excuse me, sir. Are you Ali? Okay, tell me about yourself. No self, only Kikrad. Kikrad? What are your hobbies? My hobbies are chatting in Facebook, following Twitter, watching YouTube at night time. Okay, have you done any social service? Oh yes, sir. Facebook like, Twitter tweets, Facebook share. Okay. What is memory? Memory, sir, it's 8 GB, 16 GB, 24 GB, 128 GB. All memory in 1 GB. Are you telling about this memory? Yes, sir. Who invented C? I know very well. He's Balgur Swami. What? Balguru Swami? What is meant by swapping? Swiping, putting card and taking money. I know. What is Java? Java? Ah, he's my mama. Mava. What is .NET? Actually, I'm not using .NET, sir. I'm using Excel now. On which project did you work? Actually, I worked on several projects, but main project is Polavaram project. Polavaram project.
ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్ట్. To which side the handle of the cup is located? రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. హైపోథెటికల్ క్వశ్చన్ సార్, బట్ ఇట్ ఈస్ ఆల్ సైడ్ సార్. What will you do once step in our company? Once I step in your company will out. What is your salary expectation? Blank check sir. If you fail, what will you do? Usually I prefer supply, then grand supply, then advanced supply. Last but not least, I leave it. Do you have any doubts? What is full form of your company? ఏంట్రా ఇంకా కంపెనీ నుండి ఫోన్ రాలా? ఏమో మామ, నా ట్రైన్ నేను చేశాను, నీ ట్రైన్ నువ్వు చేసావా? కంపెనీ నుండి ఫోన్ రా. నేను చేశాను, కంపెనీ ఫోన్. హలో, చెప్పండి. సెలెక్ట్ అవ్వలేదా? సెలెక్ట్ అవ్వలేదా? సెలెక్ట్ అవ్వడం ఏంట్రా? 2 లక్షలు ఖర్చు పెట్టారా? చేశాను మొత్తం 2 లక్షలు రా, వడ్డీ వచ్చారా? మొత్తం ఆడి చేసాడు. అయిపోయారా? ఏం చేస్తున్నారా? కంప్యూటర్ బైసికల్ మనం క్లీన్ చేస్తున్నాను. అవునా? గూగుల్లో వాట్ ఈస్ గూగులా? ఇట్రారా మావాడికి ఆన్సర్ చెప్పారా బ్లూటూత్ లో? మీరేం చెప్పారు? ప్రాజెక్ట్ 2 లక్షలు రా, 2 లక్షలు ఖర్చు పెట్టారా? 2 లక్షలు రా, 2 లక్షలు ఖర్చు పెట్టా, 2 లక్షలు వడ్డీ. ఏం చేశారు నువ్వు? ఏంద్రా మావాడికి ఏం చెప్పారా? మావాడి జీతం సంఖ్య నాకు ఇచ్చావు కదా. నా నమ్మకం మోసపోయింది. నేను నమ్ముకున్న నా డబ్బు, నేను నమ్మిన నా స్నేహితుడు రెండూ ఈరోజు నన్ను నాకు కాకుండా చేసింది. తప్పంతా నాదే, ఎవరిని అనడానికి లేదు. నన్ను నేను నమ్ముకునే ఉంటే ఈరోజు ఇలా బాధపడేవాడిని కాదేమో. ఫ్రెండ్స్, నాలా మీరు కాకూడదు. ఎంత డబ్బు ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా ఏవీ నమ్మవద్దు. అవి చూడటానికి కానీ నమ్మడానికి లేదు. ఎప్పటికైనా నీ గెలుపు నీ నమ్మకంతోనే మొదలవుతుంది.